మాత్రమే కాకుండా షార్ట్ ఫిల్మ్స్కి కూడా ఎంతో ప్రోత్సాహం అందిస్తోంది. సో ఇప్పుడు మనం బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ విభాగానికి వెళ్ళబోతున్నాం. ద థర్డ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ సైబర్ స్లేవరీ. ప్రొడ్యూసర్ శ్రీమతి కె నీలిమ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. బ్రాంజ్ బహుమతి అలాగే ₹1,00,000 అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ నీలిమ గారు. వేదిక మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ కమ్. తృతీయ ఉత్తమ లఘు చిత్రంగా సైబర్ స్లేవరీ అనే షార్ట్ ఫిల్మ్ ఎంపికైంది. దీనిని రూపొందించిన కె నీలిమ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ద సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ మౌనమే నీ భాష. ప్రొడ్యూసర్ శ్రీ రాఘవేంద్ర వర్మ ఇందుకూరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారికి సిల్వర్ మొమెంటో, దానితో పాటు 1.5 lakhs క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రం. అలాగే ఇంకొక ప్రొడ్యూసర్ విశ్వాస్ హనూర్కర్, వారికి సిల్వర్ మొమెంటో, ₹1,50,000 నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రం. ద సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ మౌనమే నీ భాష. నెక్స్ట్ ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ గా కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ గా వనజీవి రామయ్య ఎంపికైంది. దీనిని రూపొందించిన గూసం రవీంద్రనాథ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకున్న గూసం రవీంద్రనాథ్ గారికి గోల్డెన్ మొమెంటోతో పాటు ₹5,00,000 నగదు బహుమతిని అలాగే ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఇన్ షార్ట్ మనం తక్ఫా అని కూడా చెప్పొచ్చు. చాలా పాపులర్ అవుతుంది. ఎందుకంటే కేవలం ఫీచర్ ఫిల్మ్స్కి మాత్రమే కాకుండా డాక్యుమెంటరీస్, షార్ట్ ఫిల్మ్స్, పుస్తకాలకి కూడా అవార్డులు ఇవ్వడం మనందరం హర్షించదగ్గ విషయం. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్. థ్యాంక్ యూ సార్. డిప్లొమా ఆఫ్ మెరిట్ ఫర్ బెస్ట్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్. మరి ఈ అవార్డుకి గాను తల్లిదండ్రుల ఆత్మగౌరవం అనేటువంటి షార్ట్ ఫిల్మ్ ఎంపికైంది. దీన్ని రూపొందించినటువంటి వారు గణపతి హనుమంతు గారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఈ డాక్యుమెంటరీకి మెరిట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. Thank you so much, sir. Thank you so much. Requesting everybody. ఓకే, సో తదుపరి మనం ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నాము. పర్ఫార్మెన్స్ బై నిధి అగర్వాల్ గారు. మరి అండ్ ఇది నిజంగా చాలా చాలా స్పెషల్ పర్ఫార్మెన్స్ ఈ వేదిక మీద. ఎందుకంటే ఇది ఒక ట్రిబ్యూట్ పర్ఫార్మెన్స్. తెలుగు సినిమాకి మరువలేని మరపురాని అద్భుతమైనటువంటి హీరోయిన్స్ ఎందరో ఉన్నారు. మరి వాళ్ళు అందించినటువంటి సేవల్ని గుర్తు చేస్తూ మహానటీమణులు సావిత్రి గారు, శ్రీదేవి గారు, సౌందర్య గారు వీరి స్మృతులతో ఈ ట్రిబ్యూట్ని పర్ఫామ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. ద వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ నిధి అగర్వాల్ గారు. బట్ బిఫోర్ దట్ ఈరోజు ఈ ఉగాది పండుగ రోజు ఇంతమంది అతిథులు అండ్ ఎంతో మంది అవార్డ్ విన్నర్స్ ఇక్కడే ఉన్నారు. ఎస్, వేదిక మించి మాట్లాడడం కంటే ఇలా ఒక్కసారి దగ్గరకు వచ్చి మాట్లాడదాం అని అనుకుంటూ ఉన్నాము. మన నాగ చైతన్య గారు అండ్ శోభిత గారు, మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలండి అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సుమా గారు, ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మైక్ క్లియర్ గానే వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఓకే, వినిపిస్తుంది. హాయ్. షడ్రుచుల్లో
ఏ రుచి మీ జీవితంలో ఎక్కువగా ఉండాలని మీరు అనుకుంటున్నారు? తీపి, పులుపు, చేదు, ఉప్పు, కారం, వగరు. సార్ సార్ ఇలా రండి సార్, రండి సార్. ఇలా రండి. మీ తమ్ముడి పక్కన కూర్చోండి. అన్యాయం సుమా గారు, అన్యాయం అది. సారీ, మీరైతే మీ నాన్నగారి పక్కనే కూర్చున్నారు. మరి ఏ రుచి? తీపి, షడ్రుచుల్లో పులుపు, ఏ రుచి? చేదు, ఉప్పు. అన్ని రుచుల్లో మంచి బ్యాలెన్స్ లో ఉంటే చక్కటిగా అలా. అది ఉగాది పచ్చడి అవుద్ది. ఎస్, అండ్ లైఫ్ కూడా అలాగే ఉండాలి. లైఫ్ కూడా అలాగే ఉగాది పచ్చడిలా ఉండాలి. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శోభిత గారు, ఉగాది పచ్చడి ఎలా చేస్తారని అడగకూడదు అలా. లేదు అంటే నేను ఇవాళ ఏం అడుగుదాం అనుకుంటున్నానంటే, ఇవాళ బై ఎనీ ఛాన్స్ నాగచైతన్య గారు మీకోసం ఏమైనా స్పెషల్ వంటకం చేసి ఇచ్చారా, లేదా మీరేమైనా స్పెషల్ ప్రిపరేషన్ చేసి ఇచ్చారా? పొద్దున్న ఉగాది పచ్చడి చేశాను. చెప్పానా? నాకు తెలుసు, ఆవిడ ఉగాది పచ్చడి అనగానే ఫేస్ వెలిగిపోయింది ఆవిడది. సో ఉగాది పచ్చడి ఇవాళ Yes. ఏం వండారు అంటే ఉగాది పచ్చడి వండాను అన్నారు. వండలేదు, అది చేశాను. అందులో తయారు చేశారు. అది తయారు చేశారు. కరెక్ట్. మనం ఒక్కసారి ఇటు రైట్ సైడ్కి వెళ్దాము. Yeah, yeah. ఇటు సార్ చెప్పండి సార్, మీరు ఉగాది రోజైనా సరే మీ డైట్ని పక్కన పెట్టి ఇంత అన్నం తిన్నారా లేదా అని మాకు కొంచెం తెలుసుకోవాలని ఉంది. మీరు చాలా సంవత్సరాల నుంచి అంటే పండగ రోజు కూడా చీట్ డే అని అడుగుతున్నారా మీరు? ఇవాళ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ తిన్నాను. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ తిన్నారు. ఓకే, అయితే స్పెషల్ సార్ చెప్పినట్టు ఇది చాలా ఈరోజు- special. ఈరోజు చాలా స్పెషల్. చాలా. అమల్ గారు, మేము నాగార్జున గారి దగ్గర నుంచి చాలా టిప్స్ తెలుసుకున్నాం వారి గురించి, కానీ వారికి సంబంధించినటువంటి ఒక టిప్ మీరు మాకు చెప్పాలి అంటే వాట్ ఇస్ ద సీక్రెట్? I have no idea, but you're looking very beautiful. మేడం రెండు సెంటెన్స్ కలిపారు. ఐ హావ్ Happy నో Ugadi ఐడియా యువర్ లుకింగ్ to బ్యూటిఫుల్. everyone. థ్యాంక్ యూ. I just can't do anything about it. I just have to look beautiful. That's all. I'm Madam. stuck at excellence. Yeah. Thank you. మీరు చెప్పిన దగ్గర స్టక్ అయిపోయి ఉన్నారు. బట్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. ఎవ్రీబడి హ్యాపీ ఉగాది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఇప్పుడు ఇచ్చినటువంటి టిప్ ఏంటంటావు? దీని గురించి మనం ఒక డిస్కషన్ పెడదాము ఈ లోపు. మీరు బ్యూటిఫుల్ గా ఉన్నారు అంతే. అంతే. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నిధి అగర్వాల్ గారి పర్ఫార్మెన్స్ చూసేద్దాము. లెట్స్ హావ్ ద పర్ఫార్మెన్స్ ప్లీజ్. నేను ప్రేమించిన వారి కోసం అందరినీ వదులుకున్నాను. ప్రేమ కోసం ప్రేమించిన వారిని కూడా వదులుకున్నాను. ఎప్పుడు చనిపోతామో తెలియని జీవితంలో